రోహిత్ అన్న మీకేమైనా అన్యాయం చేసినానా అన్న నేను? ఇప్పుడు నీతో ఏమైనా ప్రాబ్లం ఉందా నాకు? చెప్పన్నా. కానీ ఇట్లా అవుట్ అయితే ఏందన్నా? నేను వచ్చిన ప్రతిసారి నువ్వు మీ గ్యాంగు అసలు పర్ఫామే చేస్తలేరు. ఒక్కొక్కనికి బ్యాటింగ్ వస్తలేదు, ఒక్కొక్కనికి బౌలింగ్ వస్తలేదు. చెప్పన్నా, ఏమన్నా ఉంటే చెప్పన్నా. నాతో ప్రాబ్లం ఉంటే నేను వెళ్ళిపోతాన్నా. నేను లేనప్పుడు ఆడడు, నేను ఉన్నప్పుడు ఆడకపోవడం ఏందన్నా? అట్లేం లేదు హార్దిక్ తమ్ముడు. ఇవాళ పిచ్ కొంచెం స్లోగా ఉంది, వెదర్ క్యాస్ట్ కండిషన్స్ ఉన్నాయి, పైగా మనం టాస్ ఓడిపోయినాం. చూసినావుగా బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో. నెక్స్ట్ మ్యాచ్ చూసుకుందాంలే తమ్ముడు. నెక్స్ట్ మ్యాచ్ అయితే పక్కా గెలిపిస్తాము. ఎట్లనే అస్సాంకి వెళ్ళాము. మనతో పాటు ఆర్ఆర్ని కూడా తీసుకెళ్దాం. ఏమైంది సూర్య బ్రో? మంచిగా 2 4లు కొట్టినా, ఒక 6 కొట్టంగానే టచ్లోకి వచ్చింది అనుకున్నా. మళ్ళీ కాలెత్తేసిన తల. నేను కూడా ఈసారి 50 పక్కా అనుకున్నా. ఆ బౌలర్ సడన్గా కాళ్ళకేసింది తమ్ముడు. మనం ఏం చేయలేము ఇక. బుమ్రా అన్న నువ్వు వికెట్లు తీయవు అనగా ఏందన్నా 4 ఓవర్ల 40 ఏందన్నా నువ్వు? ఇటువంటి బౌలింగ్ పిచ్ మీద ఇటువంటి మ్యాచ్లు ఆడేటోళ్ళు ఏం హాలత్ అయిపోయింది బౌలింగ్. వికెట్లు తీస్తలేవు, రన్లు ఇస్తున్నావు. నీ మీద ఎవరైనా చేతబడి చేసిరా ఉంటావన్నా? నాకు కూడా అదే అనిపిస్తుంది తమ్ముడు. నా మీద చేతబడి ఎవడో చేసిండు. నేను 4 ఓవర్ల 40 రన్లు ఇచ్చుడేంది ఈ బౌలింగ్ పిచ్ మీద? అది కూడా ఈ సీజన్ మొత్తం బౌలింగ్ గుడిచింది మనది. ఇంకా నెక్స్ట్ సీజన్ కంబ్యాక్ ఇచ్చేయాలి అంతే. పాండే తమ్ముడు ఏమన్నా ఆడినావు తమ్ముడు? 33 బాళ్ళ 45, 4 4లు, ఒక 6, 150 స్ట్రైక్ రేటు. ఛాన్స్ ఇచ్చినా ఛాన్స్ ఇవ్వకపోయినా టీం కోసం ఆడుతావు తమ్ముడు. సూపర్ తమ్ముడు. ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ కేకేఆర్ నాకు ఛాన్స్ ఇచ్చింది, దానికి నేను రీపే చేసినాను అంతే. నాతో పాటు మన పోగల్ అన్న, మన గ్రీన్ అన్న మంచి సపోర్ట్ ఇచ్చారు. లాస్ట్కి మన రింకు అన్న మంచి ఫినిష్ చేసిండు. నారాయణ ఏమన్నా బౌలింగ్ వేసినావు? 4 ఓవర్ల 12 రన్లు, ఒక వికెట్. హార్దిక్ పాండ్యా పుల్ ఇచ్చినావు. ఇంకేందన్నా నువ్వు సూపర్ అన్న. నీకు లాస్ట్ మ్యాచే చెప్పాగా బ్రో, మనం 4 ఓవర్ల రన్లు వికెట్లు వస్తాయని. ఏదైతే ఏందన్నా మనం మ్యాచ్ గెలిచినాం. ఇదంతా ఓకే అన్న. ఇప్పుడు మనం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఎన్ని మ్యాచ్లు గెలవాలి, ఎవరితో గెలవాలి, ఎంత రన్ రేట్తో గెలవాలి చెప్పన్నా, జల్దీ చెప్పన్నా. సింపుల్ ఈక్వేషన్ తమ్ముడు. నెక్స్ట్ మ్యాచ్ మనం గెలవాలి మంచి రన్ రేట్ తోటి. ఆర్ఆర్ పంజాబ్ ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోవాలి. సింపుల్ తమ్ముడు, ఇంతేం. ఒకవేళ ఆర్ఆర్ ఓడిపోయింది, పంజాబ్ గెలిచిందంటే వాళ్ళకంటే మంచి రన్ రేట్ మెయింటైన్ చేసి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆర్ఆర్ గెలిచింది, అప్పుడు మనం అస్సాం గెలిపోవాలి అంతే. ఇక మనం ఏం చేయలేం. ప్లే ఆఫ్ ఛాన్సులు అంతా దేవుని మీద ఉందంటావు అంతేనా? సర్లేనా, మన ట్రై మనం చేద్దాం. ఫస్ట్లో మనం ఆడిన ఆటకి మనం ఎప్పుడో అస్సాం ట్రైన్ ఎక్కాలి. ఇప్పుడు ప్లే ఆఫ్స్ కోసం చూస్తున్నాం, అదే మన పెద్ద అచీవ్మెంట్ తమ్ముడు. అన్న మన నెక్స్ట్ మ్యాచ్ ఢిల్లీతో ఉంది. అలాని పిసికి మనం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలన్నా. సరే పోదాం తమ్ముడు. అది ఎట్లయినా నాకౌట్ మ్యాచ్ తమ్ముడు. మనం ఎట్లయినా కంపల్సరీగా వెళ్ళాలి. అయినా అని మన వాళ్ళ ఫామ్లో ఉన్నారు, పిసికేద్దాం వాళ్ళని. మీరు పిసికితే పిసికించుకోవడానికి ముంబై అనుకుంటున్నాం ఏంది? ఢిల్లీ మేము కూడా ఫామ్లో ఉన్నాం. లాస్ట్ 2 మ్యాచ్లు గెలిచినాం. రండి చూసుకుందాం మీ ప్రతాపమో మా ప్రతాపమో. Thank you for watching this video. Please subscribe our channel Cricket Spoof on it.